ఎలా కనబడుతున్నామంటే మనం ఒక వ్యక్తి ఇంట్లో సంసారిలా ఎలాగైతే కనబడుతున్నాడో మనం కూడా సంఘంలో విశ్వాసులాగే కనబడుతున్నాం. కాదండి, అబద్ధం ఇదంతా కూడా. మన మాట ఏంటో బయటికి వెళ్తే కనబడుతుంది, మన ప్రవర్తన ఏంటో బయటికి వెళ్తే కనబడుతుంది. అంతే కదండి, మన బుద్ధులు ఏంటో బయటికి వెళ్తే బయటపడతాయి. ఇక్కడ అందరూ మంచోళ్ళమే అంటే మిమ్మల్నే అని కాదు, క్రైస్తవ సహవాసాల్లో ఉండే ప్రతి ఒక్కరి గుణగణాలు కూడా ఇలాగే. భయభక్తులు లేవు వీళ్ళకి. భయభక్తులు ఉంటే ఎలా ఉంటారు? భయభక్తులు ఎలా ఉంటారు? భయభక్తులు ఉన్నవాడు బయట ఎంత ఒకటే ప్రవర్తన, బయట ఒక ప్రవర్తన లోపల ఒక ప్రవర్తన కలిగి ఉండడం భయభక్తులు లేనితనానికి సూచన. కనబడుతుంది మన ప్రత్యక్షంగా. కొంతమంది చూస్తాం, వారు సంఘాల్లో చక్కగా మరి పాటలు పాడుతుంటారో, వాక్యాలు చదువుతుంటారో, వాక్యాలు చెబుతుంటారో, చక్కగా 10 మందికి మాటలు చెబుతుంటారు మైకుల్లో. బయటికి వెళ్ళిన తర్వాత వారి ప్రవర్తన వేరు, వారి